వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మర్చిపోకండని పండితులు సూచిస్తున్నారు. మహావిష్ణువుకు తులసి దళాలు ఎంతో ప్రీతికరమైనవి. వివిధ రకాల పూలతో స్వామిని పూజించడం వలన కలిగే ఫలితం కేవలం తులసి దళాలతో పూజించడం వలన కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని అనేక రకాల పూలతో అలంకరించడం, అర్చించడం జరుగుతుంది. ఆ రోజున పూజలోనూ తులసి విశిష్టమైన పాత్రనే పోషిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, ఉపవాస జాగరణలనే నియమాలుగా పాటించడంతో పాటు తులసి దళాలతో పూజించడం శుభప్రద ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయిన వాళ్ళు వైష్ణవ సంబంధమైన ఆలయాలకు దర్శించడం వలన, తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వలన కూడా పుణ్య ఫలరాశి పెరుగుతుందని, మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదించబడుతుందని చెప్పబడుతుంది. అందువలన వైకుంఠ ఏకాదశి పిలవబోతున్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు జరిపే పూజలో తులసి దళాలు ఉండేలా చూసుకోవడం మర్చిపోకూడదని పండితులు అంటున్నారు. ఆ రోజు ఉపవాసం ఉండడం వలన ఏమి కోరుకున్నా నెరవేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. మీరు ఈ వీడియో గురించి ఏమి చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.